జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనానికి కేంద్ర రక్షణ శాఖ ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా కంటోన్మెంట్లో 80% ప్రజలు విలీనాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కంటోన్మెంట్ బోర్డు మెంబర్ రామకృష్ణ చెబుతున్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర గల కంటోన్మెంట్ను బల్దియాలో విలీనం చేస్తే జరిగే లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మెంబర్ రామకృష్ణతో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం అంశం మరోసారి వివాదాస్పదంగా మారిందని చెప్పొచ్చు. సో 80% ప్రజలు కంటోన్మెంట్ విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారంటూ చెబుతున్నారు కంటోన్మెంట్ నామినేటెడ్ మెంబర్ రామకృష్ణ గారు. ఇంతకీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, అసలు కంటోన్మెంట్ జీహెచ్ఎంసీలో విలీనం చేయడం వల్ల వచ్చేటటువంటి నష్టాలేంటి, లాభాలేంటి, ఇలాంటి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి కంటోన్మెంట్ బోర్డు మెంబర్ రామకృష్ణ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఓవైపేమో సంబరాలు జరుపుకుంటున్నారు విలీనం అయిపోయిందంటూ, సో మీరేమో ఆ ప్రాసెస్ ఇంకా అవ్వలేదు, ఇంకా దీని ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు, 80% అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. సో దీన్ని ఎలా చూస్తారు, ఏం చెప్తారండి? ఈరోజు కంటోన్మెంట్ ప్రజలు అడిగేది ప్రధానంగా వాటర్ అడుగుతున్నారు. రెండోది, కంటోన్మెంట్ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయమని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. మూడోది, కంటోన్మెంట్ ప్రాంతాన్ని నిధులిచ్చి కంటోన్మెంట్ అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మర్జర్ అనే అంశము కంటోన్మెంట్ పబ్లిక్ చాలా లీస్ట్ బాదర్డ్. ఇట్ ఈస్ నెవర్ ఆన్ ది ఎజెండా ఆఫ్ ది రెసిడెంట్స్ ఆఫ్ ది కంటోన్మెంట్. మాకు కావాల్సింది వాటరు, నిధులు, డెవలప్మెంట్, ఈ మూడే అడుగుతున్నారు. కానీ ఈ యొక్క అంశం ఎవరికి తెలియదు, ఎవరి డిమాండ్ కూడా లేదు లోకల్గా. ఇది కేవలం వ్యక్తిగతంగా కానివ్వండి, పొలిటికల్ ఎజెండా, పొలిటికల్ మోటివేషన్తో క్రియేట్ అయినది, దాని ఒక్కడే తప్పగా వీతది ఏం లేదు. ఇక్కడ అభివృద్ధి జరగట్లేదు, ముఖ్యంగా ఇటు కేంద్రం ఆధీనం, రక్షణ శాఖ ఆధీనంలో ఉండడం వల్ల ఇక్కడ అనుమతులు, బిల్డింగ్లు కట్టాలన్నా, నిర్మాణాలు చేయాలన్నా కూడా దానికోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము, ఇట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు కదా. దాని మీద వికాస్ మోర్చ్ లాంటి సంస్థలు కూడా వెలిచాయి కదా. అవగాహన లేని కొంతమంది వ్యక్తిగత కారణాల వల్ల స్టార్ట్ చేసిండ్రు. ఈరోజు మదర్ ఈ ఛావని, దాని తర్వాత ఆన్లైన్ బిల్డింగ్ అప్లికేషన్స్ ఉన్నాయి. 15 రోజులలో ఎటువంటి బిల్డింగ్ అని అనుమతిస్తున్నాము. గత 2 ఇయర్స్గా నడుస్తుంది. ఇది కేవలం బేస్లెస్ ఎలిగేషన్స్ అని నేను దీనికి వేస్తున్నా. 15 డేస్లో ఏ బిల్డింగ్ అని అనుమతిస్తాం. జీహెచ్ఎంసీలో పక్క జీహెచ్ఎంసీ చూస్తే మీకు బార్డర్గా ఉన్నటువంటి కూకట్పల్లి కానీ, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, సో అవి ఎంత డెవలప్ అవుతున్నాయని చెప్తున్నారు. జీహెచ్ఎంసీలో విలీనం చేస్తే మస్ట్గా డెవలప్ అవుతుందనే వాదన కూడా వినిపిస్తుంది. సో దానికి ఏం చెప్తారు? నేనేమంటున్నా, ఇది తెలంగాణలో ఒక పార్ట్ అండ్ పార్సల్. అంటే 119 నియోజకవర్గాల్లో నాకు తెలిసి మన కంటోన్మెంట్ ఏరియా కూడా ఉంది. మరి ఇప్పుడు ఎవరు ఆపుతున్నారు? ముఖ్యమంత్రి గారిని ఏ శక్తి ఆపుతుంది డెవలప్మెంట్ చేయడానికి కానీ, ఇక్కడ వాటర్ ఇవ్వడానికి కానీ, ఇక్కడ నిధులు ఇవ్వడానికి ఎవరు ఆపుతున్నారు? మరి ఇప్పుడు చేయలేని చిత్తశుద్ధి తర్వాత ఎట్లా వస్తుంది? ఈరోజు ఎవరు ఆపుతున్నారు? ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే మాకు కూడా ముఖ్యమంత్రి. మరి హూ స్టాపింగ్ హిమ్? సో నేను విలీనం చేస్తేనే పని చేస్తానంటే అది పూర్తిగా తప్పు. ఇక్కడ ప్రజలు ఉన్నారు, ప్రజలు ఓటేసిండ్రు, ప్రజలు ఓటేసి గెలిపించారు కూడా. ఎంపీ, ఎమ్మెల్యే, గతంలో స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఎంపీ కింద ఉండటం జరిగింది. మరి ఆ రోజు ఎందుకో నేను తెలంగాణలో ఎందుకు నిలబడ్డాడు ఆయన? ఈరోజు మన ప్రజలకు కేటర్ చేయకపోతే వై షుడ్ ఈ రిప్రజెంట్ అస్? కేవలం రామకృష్ణ గారు తన వ్యక్తిగత కారణాల వల్ల, వ్యక్తిగత స్వార్థపూరిత ప్రయోజనాల కోసము కంటోన్మెంట్ విలీనాన్ని ఆపుకుంటూ వస్తున్నారంటూ ఇటు కాంగ్రెస్ లాంటి పార్టీలు ప్రధానంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. సో దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? నేను ప్రజల కోసం వాటర్ డిమాండ్ చేస్తున్నా, దాని మీద పోరాటం చేసిన, దాని మీద ఏకంగా కోర్టుకు పోయి కేసీఆర్ గారు మెడలోంచి నేను ఫ్రీ వాటర్ సాధించడం జరిగింది. అదేవిధంగా మాకు రావాల్సిన నిధులు, టీపీటీ ఛార్జెస్ 100 కోట్లు కేసీఆర్ గారు తిన్నారు. ఇప్పుడు ఈరోజు డేట్లో 40 కోట్లు రేవంత్ రెడ్డి గారు బాకీ ఉన్నారు. దాని మీద కోర్టుకు పోయి సాధించడం జరిగింది. మరి మాకు వ్యక్తిగత ఎజెండాలు ఏం లేవు, ప్రజలే, డెవలప్మెంటే మా ఎజెండా. దానికోసం తప్పకుండా రాజీ లేకుండా పోరాటం చేస్తాం. అసలు ఇంత కంటోన్మెంట్ విలీనం ఉంటుందా జీహెచ్ఎంసీలో? దాని ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, ఏంటి? అది రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం. కేంద్ర ప్రభుత్వం మటుకు వాళ్ళ ఒక మోడాలిటీస్ కానివ్వండి, వాళ్ళ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. మరి దాన్ని యాక్సెప్ట్ చేసి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతే తప్పకుండా జరుగుతుంది. లేదు కేసీఆర్ గారులాగా ఈయన కూడా యూటర్న్ తీసుకుంటే మాకు తెలియదు. ఎందుకంటే వీళ్ళందరూ కంటోన్మెంట్ అనగానే అన్ని నాకు 2000 ఎకరాలు ఫ్రీగా వస్తాయి, ఆ 2000 ఎకరాలు నేను అమ్ముకోవచ్చు, దీన్ని లాభం చేసుకోవచ్చు అన్న ఉద్దేశంలోనే పనిచేస్తున్నారు. ఒకవేళ అట్లుంటే మటుకు సారీ, సెంట్రల్ గవర్నమెంట్ చాలా కేటగిరికల్గా చెప్పింది, మేము సర్ప్లస్ ల్యాండ్స్ ఇవ్వము, కేవలం జనాలు ఉన్న ఏరియాలు మటుకు హ్యాండ్ ఓవర్ చేస్తాము అని చెప్పడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటాం మనం చెప్పలేం కదా. మొత్తానికైతే ఇటు కంటోన్మెంట్లో మెజారిటీ ప్రజలు మాత్రము విలీనాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ రామకృష్ణ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కంటోన్మెంట్ భూముల మీద ఇటు ప్రభుత్వానికి కన్ను పడింది. సో దానికోసమే ఈ విలీనం అంశాన్ని మరోసారి తీసుకొస్తున్నారు. సభ ఇది అవ్వడానికి కూడా మరింత సమయం పట్టేటటువంటి అవకాశం కూడా ఉందంటూ కూడా ఆ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ రామకృష్ణ చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్.